మాట్లాడతారు. ఓ సారీ మర్చిపోయా, ప్లీజ్. గుడ్ ఈవినింగ్. నాకు ప్రీ రిలీజ్ స్పీచ్ అస్సలు ఇష్టం లేదు, బట్ చెప్పాలి. I'll start off with the guest of honor, Sri Vishnu. Thank you for being here. It's a pleasure. Samajavargamna is one of my most favorite Telugu films, and thank you for being. And the Become joke in that movie is my favorite. I still cannot stop laughing. I'll explain the joke later. Um, Banivasu sir, Vamshi Nandi Pati sir, and KL Damodar sir, because of y'all, the movie has created the noise that it has, and I'm very grateful to y'all for accepting the project and taking it to where it is. Truly means the world to me. Srinivas Raga sir, I just wish this film does well and there is a permanent smile on your face, because every day on set I wish for you to smile and not be so serious all the time. But I just wish the movie is a huge success for you. Santosh, for all the trouble that you caused us on the set with all of the unsavory, uncomfortable environment that you created on the set, the results speak for itself. So I forgive you now for giving all the trouble that you did. The music, the cast and crew, I've had a blast working with these guys. Because of these guys, the film didn't feel like a horror, deep, dark film that it was. It was so much fun. I had a blast working on this film, and I'm just hoping the film gets the success it deserves. ఎగ్జాక్ట్గా ఈ వీళ్ళ లాంటి వాళ్ళ కోసమే తీశారండి ఈ సినిమా. సో ఎంజాయ్ ద ఫిల్మ్, యూ ఆల్సో. మీరు చేసిన సినిమాని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ నౌ అఖిల్ రాజ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి, మన మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ నమస్కారం. ఎస్పెషలీ శ్రీ విష్ణు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొన్ననే రాజువేట్ రాంబాయికి వచ్చి గట్టిగా బ్యాండ్ కొట్టి పెద్ద హిట్ కొట్టి తెచ్చినావు. సో ఇప్పుడు కూడా మీరు ఈషాకి వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ ప్రసాద్ సార్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. నన్ను రాజువేట్ రాంబాయి కన్నా ముందు నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాలు మంచి రోల్ ఇస్తున్నాను. అండ్ ఆర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ సంతోష్ సార్, మీ లైటింగ్ ఇదంతా క్రేజీ ఉండే సార్, నిజంగా చాలా ఎంజాయ్ చేసిన నేను. థ్యాంక్ యూ అందరికీ. ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక యంగ్ డెబ్యూట్ యాక్టర్కి ఒక సినిమా వారం నడవడమే చాలా గొప్ప. అంటే మా రాజువేట్ రాంబాయి ఆల్మోస్ట్ 4 weeks రన్ అయింది. జస్ట్ నిన్ననో మొన్ననో సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. ఇమీడియట్లీ నా అదృష్టం ఎంత ఉందంటే, అట్లా థియేటర్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఇమీడియట్లీ ఈషా మళ్ళీ థియేటర్లోకి వస్తుంది. సో మీరందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ భయపడతారు. ఆ ఎమోషన్స్ అన్నీ ఎంటర్టైన్ అవుతారని నేను కోరుకుంటున్నా. అండ్ ఈ వారం రిలీజ్ అయ్యే 25th రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకి గుడ్ లక్. సో అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో మా సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ అండ్ ఆశీస్సులు ఉంటుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. మీ అందరికీ నేను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు ఈరోజు ఇక్కడ చెప్తున్నాను అంటే, నేను ఒక్క నటుడుగా ఈరోజు మీ ముందు నించున్నాను అంటే దానికి ఒక సినిమానే కారణం. కథ జస్ట్ ఎల్లో అన్న ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యానర్, జెనీలియా గారు హీరోయిన్, ప్రకాష్ రాజ్ గారు విలన్, ముక్కు మొహం తెలియని ఒక కొత్త హీరో. అది చేసిన మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు.